హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ రెసిలియంట్ 369. ఈరోజు మనం ఈ వీడియోలో డోపమైన్ డీటాక్స్ గురించి తెలుసుకుందాం. అసలు డోపమైన్ అంటే ఏంటి? డోపమైన్ అనేది ఒక ఫీల్ గుడ్ హార్మోన్ లేదంటే రివార్డింగ్ హార్మోన్. అంటే మనకి ఏదైనా ప్లెజర్ కలిగినప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్ అన్నమాట. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్లెజర్ వేరు, హ్యాపీనెస్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో చాలా రీల్స్, షార్ట్స్ చూస్తూ ఉంటాం. ఇవి చూసిన వెంటనే మనకి డోపమైన్ స్పైక్ అన్నది ఇమీడియట్గా పెరుగుతుంది. మనం ఏమనుకుంటాం, మనం ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం, రిలాక్స్ అవుతున్నాం అనుకుంటాం. కానీ మనం ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి బాగా అలవాటైపోయి కొంచెం హార్డ్గా ఉన్న టాస్క్స్ ఏవైనా చేయాలన్నా కూడా మన బ్రెయిన్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే మనకి వెంటనే రివార్డ్స్ కాదు, అలా మనం మన బ్రెయిన్కి అలవాటు చేసాం. 1960s ఆ టైంలో, లేట్ 1960sలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కొంతమంది పిల్లల మీద ఒక సైకాలజిస్ట్ వాల్టర్ మిషెల్ అన్న ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. దాన్ని మార్ష్మెల్లాన్ ఎక్స్పెరిమెంట్ అంటారు. మార్ష్మెల్లా అనేది ఒక షుగర్ క్యాండీ లాంటిది. అక్కడ ఉన్న పిల్లలందరికీ ఒక్కొక్క షుగర్ క్యాండీ ఇస్తారు, మార్ష్మెల్లా అనమాట. ఇచ్చి వాళ్ళందరికీ ఏమని టాస్క్ ఇస్తారంటే, మీరు 30 minutes వెయిట్ చేస్తే మీకు ఇంకొక మార్ష్మెల్లా కూడా ఇస్తామని చెప్తారు. కానీ అందులో 80% పిల్లలు వెంటనే తినేస్తారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ వెంటనే తినే అన్న ఒక సిగ్నల్ని పంపించింది. ఒక 20% పిల్లలు మాత్రమే వెయిట్ చేస్తారు నెక్స్ట్ ఇంకో క్యాండీ కోసం. అంటే మనలో చాలామంది కూడా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి అలవాటు పడిపోయారు. తర్వాత ఆ పిల్లల్ని ఒక 20 years స్పాన్లో అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చాలా అచీవర్స్గా ఉన్నారు. ఎవరైతే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం ఉంటారో వాళ్ళకన్నా వెయిట్ చేసి లార్జర్ రివార్డ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఎక్కువ అచీవర్స్ అని, ఎక్కువ సాధిస్తారని ఆ ఎక్స్పెరిమెంట్లో తెలిసింది. ఈ సోషల్ మీడియా యాప్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ న్యూరో సైంటిస్ట్ హెల్ప్తో క్రియేట్ చేశారు. ఆ యాప్స్లో అల్గారిథమ్స్ మనం ఏ టైప్ ఆఫ్ కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నామో అబ్జర్వ్ చేసి మనలో ఆ డోపమైన్ స్పైక్స్ని ఇమీడియట్గా పెంచేసి మనల్ని సోషల్ మీడియాకి బానిసగా చేస్తున్నాయి. సో మన బ్రెయిన్ మన కంట్రోల్లో లేదు. మనం యూజ్ చేసే సోషల్ మీడియా యాప్స్ చేతుల్లో ఎప్పుడో వెళ్ళిపోయింది. గట్ డీటాక్స్, లివర్ డీటాక్స్, స్కిన్ డీటాక్స్ లాగా మనం డోపమైన్ డీటాక్స్ కూడా చేయాలి. డోపమైన్ డీటాక్స్ అంటే వీక్లో ఒక్క రోజైనా సెల్ ఫోన్, టీవీ, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇచ్చే ఏవైనా వీడియో గేమ్స్ లాంటివైనా కూడా చూడకుండా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.